శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చిన్న రామచంద్రయార్ల వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్ల వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువుల నుండి 16వ అధ్యాయము గురు శిష్యోభయ లక్షణం నుండి 7వ కందార్థము క్రమ సంఖ్య 254. మంతనమున గురుబోధను ఎంతో వింతనుచు నమ్మితి, ఇంతే గదా ఏ వింతలు కనరావని దావంతమునొందేటి వాని బ్రతుకెంత కంతే. చింతలు లేని గతిగా నాడింతే, అంతకంతకు వాణి కతి సాదస్తమే కాని సంతాకూటము తోటి సంభాషించడు వాని బ్రతుకెంత కంతే. చింతలు లేని గతిగా నాడింతే. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరచితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితమైన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువుల నుండి 16వ అధ్యాయము గురు శిష్య ఉభయ లక్షణంలో ఈరోజు మనము 7వ కందార్థాన్ని విచారించుకుంటున్నాం. అంటే క్రమ సంఖ్య 254. క్రిందటి కందార్థములో ఆ గురువును ఆశ్రయించిన ఆ శిష్యుని ఆ ప్రవర్తనను చూసి అతని మనస్సును అభిప్రాయమును తెలుసుకొని అతనికి తగిన బోధ తెలియపరిచి, అంటే సంతోషింపజేసి ఆ వ్యక్తే దేశకుడు అంటే సద్గురువు అని తెలుసుకును విచారించి అట్టి వారిని గుర్తించి ఆశ్రయించుము. ఆ గురుమూర్తి దయతో ఆ విధముగా చేసినతో నీ కోరిక ఫలించినతోను ఈ విషయం నీ మనస్సులో వ్రాసుకొని దృష్టాంతము చూచుకునము అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. తదుపరి 16వ అధ్యాయంలో 7వ కందార్థము క్రమ సంఖ్య 254. ఈ కందార్థము ద్వారా గురు కృపా విశేషం ఏంటో తెలియచేస్తున్నారు. మంతనమున గురుబోధన, మంతనమున గురుబోధన ఎంతో వింతను నమ్మితింతే కదా ఏ వింతలు గనరావు అని దావంతమునొందేటి వాని బ్రతుకెంత కంతే. చింతలు లేని గతిగా నాడింతే. అంతకంతకు వాని గతి చాదస్తమే కాని సంతాకూటముతోటి సంభాషించడు వాని బ్రతుకెంత కంతే. చింతలు లేని గతిగా నాడింతే. శిష్య గురుదేవ మంతనమున
మంతనమున అనగానేంటి అంటే మనస్సులో. ఆ గురువును ఆశ్రయించినటువంటి యొక్క శిష్యుడు మంతనమున మనస్సులో గురు బోధను, ఆ పరిపూర్ణ బోధను ఎంతో వింతనుచు నమ్మితి, ఎంతో వింతనుచు నమ్మితి. ఎన్నో చిత్ర మహత్తులకు, కోరికలకు, భ్రాంతులకు వీలుగా ఉండునని తలంచితి. గురువు దగ్గరికి వచ్చినప్పుడు, ఒక గురువు దగ్గరికి మనం పై కర్ణార్థంలో విచారించుకున్నాము. సద్గురువు అని అన్నప్పుడు ఆ సద్గురుమూర్తి దగ్గరికి ఎంతో మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వారి వారి సందేహములను అడుగుతూ ఉంటారు. వారికి తగిన సమాధానము గురుమూర్తి చెప్పి పంపిస్తూ ఉంటారు. తద్విధంగా ఇతను కూడా ఆ సద్గురుమూర్తి అనగానే ఆ గురుమూర్తి దగ్గరికి వచ్చి తన మనస్సులో ఏమనుకున్నాడు, ఆ గురు బోధను ఏమనుకున్నాడంటే పరిపూర్ణ బోధను అది ఎంతో వింత, దాంట్లో ఏమో విచిత్రాలు ఉండొచ్చు, లేక మహత్తులు ఉండవచ్చును. నా కోరికలకు, నా భ్రాంతులకు వీలుగా చక్కగా నా కోరికలు, నా యొక్క భ్రాంతులు అన్ని తీరుతాయేమో, ఏమైనా చిత్ర విచిత్రమైనటువంటి మహత్తులు ఏమైనా చూపిస్తాడేమో అనేటువంటి భ్రాంతితో ఆ విధంగా వీలుగా ఉంటుందేమో అని చెప్పని మనసులో తలంచుకొని ఆ గురుమూర్తి దగ్గరికి వచ్చాడు అతను. ఇప్పుడు ఏమనుకుని వచ్చాడు, ఆ శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ లో ఉన్న సత్యమయ్య దగ్గరికి శాంతమ్మ ఎందుకు వచ్చింది? నేనెక్కడో ఆమె ఎక్కడో. ఆమె శాంతమ్మ గురుదేవా నీదెక్కడ? శ్రీకాకుళం. అవును గురుదేవా. నేనుండేది హైదరాబాద్ లో. అవును. మరి శ్రీకాకుళం నుండి హైదరాబాద్కు వచ్చి ఉపదేశం తీసుకోవాల్సిన అవసరం ఏమి? చూడు, ఇక్కడ మనం ఆలోచించదగిన విషయం అంటే ఏంటి అంటే, ఆ గురువు దగ్గరికి పోతే నాకేమైనా మంచి జరుగుతుందేమో, ఎన్నో చిత్ర విచిత్రములైనటువంటి మహత్తులు ఏమైనా లభిస్తాయేమో, నా కోరికలు తీరుతాయేమో, నాకు అనేక భ్రాంతులు ఉన్నాయి, ఆ భ్రాంతులకు వీలుగా ఏదైనా చెప్తాడేమో అనేటువంటి ఎంతో ఆశతో వచ్చాడు. వచ్చి ఆ గురుమూర్తి దగ్గరికి వచ్చి ఆ గురు బోధను అంటే పరిపూర్ణ బోధను విన్న తర్వాత ఏమనుకున్నాడు, ఇంతే కదా, పరిపూర్ణము ఉన్నది లేనిది అదే కదా, ఏ వింతలు కనరావు, ఏ వింతలు ఇందులో కనరావు. ఆయన చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు, పరిపూర్ణము ఉన్నది లేనిది అదే కదా అని చెప్పాడు. ఇందులో నాకు వింతలే కనుకున్నాయి, ఏ వింతలు కనరావు, ఏ మహత్తులు లేవు, ఏ భ్రాంతులు లేవు, ఏ భ్రాంతులకు ఇందులో చోటు లేదు. అతను అనుకున్నాడు, ఇంతే కదా, పరిపూర్ణము ఉన్నది లేనిది అదే కదా, ఇందులో ఏ వింతలు కనరావు, ఏ మహత్తులకు ఏ భ్రాంతులకు ఇందులో చోటే లేదు, స్థానము లేదు. దావంతము నొందేటి వాడు చిన్న మనస్సుతో ఆ కోరికలతో నిండి ఉన్నవాడు. అతను ఎట్లున్నాడు, అనేక కోరికలతో నిండి ఉన్నాడు. ఆ బోధ విన్న తర్వాత నాకు మహత్తులు లేవు, మహిమలు లేవు, ఏముంది ఇందులో అని కోరికలతో నిండి ఉన్నవాడు. వాని బ్రతుకు అంటే అతని జీవితము ఎంత కంతే, ఎంత కంతే, అజన్మ కర్మలకు లోనై ఉండును. అంటే జనన మరణ భ్రాంతి రహిత విధానమును పొందలేడు. ఎందుకు? ఆ చిన్న మనస్సులో అనేక భ్రాంతులు, అనేక కోరికలతో వచ్చాడు గురుమూర్తి దగ్గరికి. నాకేమైనా మహత్తులు కనపడతాయేమో, ఏమైనా వింత వింతలు ఏమైనా చూపిస్తాడేమో, నాకున్నటువంటి భ్రాంతులు తొలగిపోతాయేమో, నాకేమైనా మహిమలు చూపుతాడేమో, నాకేమైనా లాభం వస్తుందేమో అని అనేక ఎన్నో చిత్ర విచిత్రమైనటువంటి మహత్తులకు కోరికలతో కలిగి ఉన్నాడు. ఆ తన హృదయం అంతా తన మనసులో
అనేక కోరికలతో నిండి ఉన్నాడు. వాని బ్రతుకు అంతే, ఎంతకంతే. అతని జీవితం అంతా ఎంతకు అంతే. ఆ జన్మ కర్మలకు లోనై ఉన్నాడు. కానీ చింతలు లేని గతిగా నడింతే, అంటే ఆ జనన మరణ భ్రాంతి రహిత విధానమును పొందలేడు. భ్రాంతి రహిత విధమోక్షం అను ఆ సూత్రానుసారంగా ఆ సర్వభ్రాంతి రాహిత్యమే లక్ష్యముగా పరిపూర్ణ భావము నిర్దేశింపబడుచున్నది. మరి ఇందరి నిర్మిహిత విధానము గ్రహించక కొందరు ప్రథమములోని ఈ మార్గమందు ఆ పరిపూర్ణ గురువు దగ్గరికి ప్రవేశించి కొంతకాలము కృషి చేసి ఆ తర్వాత భ్రాంతిరహిత విధానమునకు ఇష్టపడక మనసులో పలు పలు రకములుగా ఆలోచిస్తూ పెక్కు సందేహములతో భ్రాంతులకు లోనై ఉందరు. నా దగ్గరికి ఆయన వచ్చినప్పుడు ఏమన్నది, స్వామి నేను గురువు గారు శాంతమ్మ గారు శ్రీకాకుళం నుంచి నా దగ్గరికి వచ్చినప్పుడు ఆమె ఏమన్నది, స్వామి మా గురువు గారు ఏం చెప్పారు, నాకు అంతకుముందుకు అద్వైత గురువు ఉన్నారు చిలకలూరుపేటలో, మరి ఆయన నాకు ఎప్పుడు అహం బ్రహ్మస్మి అహం బ్రహ్మస్మి అహం బ్రహ్మస్మి అని నువ్వు జపిస్తూ ఉండు, నువ్వు ఆత్మవైపోతావు అని చెప్పని చెప్పారు కదా స్వామి, మరి ఎలా అని చెప్పి నన్ను అడిగింది. అంటే నిజమే అమ్మా, బాగుంది, అహం బ్రహ్మస్మి అని నువ్వు జపించినంత మాత్రం నువ్వు ఆత్మవైపోతావా అంటే చూడు, అంటే విధానం అంటే పెక్కు సందేహములతో భ్రాంతులతో లోనే ఉందరు. ఆ భ్రాంతులను ఉన్నవాడు భ్రాంతి విధానమునే తెలియచేస్తాడు, భ్రాంతి రహిత విధానమును ఎలా తెలియచేస్తాడు? యథా గురు తథా శిష్య అన్నట్లుగా గురువుకు తెలియని విద్య శిష్యునికి ఎలా ఉపదేశించును? కనుక అట్లు మనస్సులో ఆ భ్రాంతిరహిత విధానము గురుమూర్తి చెబితే అటువంటి భ్రాంతిరహిత విధానమైనటువంటి పరిపూర్ణ భావం నాకు ఇష్టపడక ఆ మనస్సులో పలు పలు రకములుగా ఆలోచిస్తూ పెక్కు సందేహములతో అనేక సందేహములతో ఆ భ్రాంతులకు లోనై ఉంటారు. కనుక మొదట ఈ గురుబోధ ఎంతో గొప్పది అని ఆలోచించి ఈ గురుబోధను చెప్పుకున్నాను, కానీ ఇందులో ఏ గొప్పతనము నాకు కనబడుటలేదు. గురుబోధ వలన ఏ రకమైన ఇకములో గాని పరములో గాని ఇకపరలోకములలో భోగములు గాని ఆపద నివారణ గాని నాకేమీ ఏర్పడలేదు. ఈ జన్మరణ రహిత విధానమందు వారికి ఆరుడత కష్టసాధ్యమని తలంచును. ఎందుకు అంటే అంతకంతకు రాను రాను పోను పోను వానికి అతి చాదస్యమే గాని భ్రాంతి విస్తారమే గాని సంతాకూటముతోటి అంటే పరిపూర్ణ భావమునందు ఆరూఢత చెందిన సత్పురుషులతోటి సంభాషించడు. భ్రాంతిరహిత విధానము తెలుసుకొనుటకు ఇష్టపడడు. అంటే అంతకంతకు అంటే ఈ ధర్మమునకు దూరమై పలు విధముల భ్రాంతులకు లోనై దుఃఖించే వాని బ్రతుకు ఎంతకు అంతే, ఎప్పటికీ అంతే. అట్టివాడు దుఃఖము లేని దారి తెలుసుకోలేడు. అంతకంతకు వానికి వెర్రితనము వృద్ధగునే కాని జ్ఞానము చెప్పుకునే స్థానము సమూహముతో చేరడు, అట్లని సంభాషించడు. అటు వాని బ్రతుకు ఇదివరలో ఎంత దుఃఖంతో పొందుతూ ఉన్నాడో ఇక ఎప్పటికీ అంతే దుఃఖముతో ఉండును. ఇప్పుడు ఎప్పటికీ కూడా అలాగే ఉండును. ఎందుకు అంటే భ్రాంతిరహిత విధానము సమూహముతో చేరి సంపాదించుడు కనుక వాని బ్రతుకు అంతే, ఎప్పటికప్పుడు అంతే. ఇప్పుడంతే, ఇంతకుముందుకు ఏ విధమైన దుఃఖముతో ఉన్నాడు ఇప్పుడు గాని అప్పుడు గాని ఎప్పుడు గాని ఎప్పటికప్పుడు అంతే. ఆ దుఃఖము తిరుగుతూనే ఉంటాడు అంటూ మనకు ఈ గంధార్థము ద్వారా
మనకు చక్కగా హితోపదేశం చేశారు. ఈ గంధార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.